నమస్కార్ ఆదాబ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం. ఈ రోజు నేను మీ అందరి కోసం చాలా కష్టపడి ఒక కిచడీ తీసుకొచ్చాను. ఇప్పటికే కిచడీలు చేసేస్తున్నాం కదా, పూరడని కిచడీలు అయిపోయాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా నాకు కనిపించింది ఏంటంటే పచ్చి బఠానీలు. ఓకే, పచ్చి బఠానీలతో ఎందుకు కిచడీ చేయకూడదు అని నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అందుకే ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను పచ్చి బఠానీ కిచడీ. మరి ఈ రోజు స్పెషల్ గా నేను మీకోసం పచ్చి బఠానీ కిచడీ చేయబోతున్నాను కదా. స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చి బఠానీలు వేసుకుందాం. అలాగే కాస్తంత పసుపు కలర్ కోసం. చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అలాంటివి అయితేనే మనం చేస్తాం కదా, లేట్ అయితే చెయ్యము. దీంట్లో వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, ఒక 10 మిరియాలు. ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. అది సంగతి. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. ఓకే, సో పేస్ట్ రెడీ అయిపోయింది కదా. అంటే మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చిగా మనం దీన్ని మిక్సీ పట్టుకున్నాము. దీన్ని ఇలానే ఒక పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మనం మన కిచడీ రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి దీని మీద కుక్కర్ పెట్టుకొని నూనె, సో కొద్దిగా నూనె వేసుకొని అలాగే దీంట్లో కాస్తంత నెయ్యి కూడా వేద్దాం. ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. చాలా వరకు కిచడీలు ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఎప్పుడు తింటూ ఉంటారంటే ఇప్పుడు మనం జ్వరం వచ్చినప్పుడు ఇడ్లీ అలా తింటూ ఉంటాం కదా, ఎప్పుడైతే వాళ్ళకు కూడా ఒంట్లో బాగాలేదో ఆ టైంలో తింటూ ఉంటారు. ఇది సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ ఇందులో రకరకాల వెజిటబుల్స్ వేసి కూడా చేస్తూ ఉంటారు, అది ఆరోగ్యానికి మంచిది. అండ్ అంతేకాకుండా ఆ టైంలో లైక్ మనకి ఎప్పుడైనా ఆ ఒంట్లో బాగాలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమనిపిస్తుంది, చేదుగా ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి, నోరు ఏది తినాలనిపించదు. అలాంటి టైంలో ఇది తింటే కనుక కాస్త ఆ మిరియాల పొడి అదంతా తగిలేసరికి తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని ఎక్కువగా వాళ్ళు తింటూ ఉంటారు. సో ఇప్పుడు నెయ్యి వేడైంది కదా, దీంట్లో వేసుకుందాం కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు, కాస్త పసుపు, అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ, ఒక చిటికెడు అనుకోండి. ఇందులో వేసుకుందాం మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఏదైతే ఈ పచ్చి బఠానీ ఈ మిశ్రమం ఉందో ఇది ఇందులో వేసేసుకుందాం. దీంట్లో మనం కట్ చేయాల్సిన వస్తువులు కూడా ఏమీ లేవు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఏం లేదు, మీకు మటర్ అదే పచ్చి బఠానీ ఉంటే సరిపోతుంది. ఇంట్లో బియ్యం ఎలాగో ఉంటాయి. సో ఇది ఇలా నేతిలో వేగుతుంది కదా, ఇందులో వేసేసుకుందాం మనం ముందుగానే ఒక గంట ముందు నానబెట్టిన బియ్యం, ఒక కప్. ఒక కప్ హాఫ్ కప్, ఎంతమంది ఉంటే అంత పడుతుంది కదా. ఒకటి నేతి వాసన వస్తుంది భలే. ఇప్పుడు ఇందులో వేసుకుందాం తగినంత ఉప్పు, ఒక స్పూన్ అయితే చాలు, పెద్ద స్పూన్. ఇది చూస్తుంటేనే కిచడీ అయిపోయిందేమో అనిపిస్తుంది కదా, కానీ బియ్యం ఉడకాలి. మనం దీంట్లో పచ్చి బఠానీ పేస్ట్ వేసాం కాబట్టి మనకి చూడ్డానికి అలా కనిపిస్తుంది. అయితే ఇందులో ఏమిటంటే ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. ఓకే,
సో ఇది గ్రీన్ కలర్ లో వస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువగా బఠానీ వేసాం కదా దీంట్లో. బియ్యానికి తగినట్టుగా మనం బఠానీ కూడా వేసుకున్నాం. పచ్చి బఠానీ కూడా మంచిదే కాబట్టి అది ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అందుకనే పైగా కలర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది కదా. అలా మనం అప్పుడప్పుడు వండుతూ ఉంటాం హరా బిర్యానీ అని చెప్పి, లేకపోతే హరా పన్నీర్ అని చెప్పి. సో గ్రీన్ కలర్ అదే మన లీఫీ వెజిటబుల్స్ అన్ని వేసి వండుతూ ఉంటాం అనమాట, ఆరోగ్యానికి మంచిది అని. సో అలానే ఇది కూడా కలర్ఫుల్ గా చక్కగా గ్రీన్ కలర్ లో ఉంటుంది. వెల్, ఇది ఉడకాలి అంటే మనం లిడ్ తో క్లోజ్ చేసేయాలి. ఆలస్యం చేయకుండా పని చేద్దాం. ఓకే, ఒక 3 విజిల్స్ వస్తాయితే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు మీరు బోలెడని కిచిడీలు నేర్చేసుకుంటున్నారు కదా. చూస్తున్నారా, ఇంట్లో కూడా ఏమైనా చేస్తున్నారా? చెయ్యండి, తప్పకుండా చేసి అందరికీ తినిపించండి. డెఫినెట్ గా బాగుంటాయి. ఎందుకంటే ఆ నేతి వాసన తగులుతూ ఉంటే అడుగుతారు ఎంత బాగుంది, భలే చేసావు అని. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే నేను టేస్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ తిన్న తర్వాత. ఇది టేస్ట్ చేయాలి అంటే 3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ చల్లారిపోయిన కుక్కర్ లోంచి ఆ వేడి వేడి కిచిడీని బయటకు తీద్దామా? ముందైతే మూత తీద్దాం. మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి కదా. ఇంకంతే అన్నమాట. దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసుకోవడమే ఆలస్యం. మరి ఆ ఆలస్యం కూడా ఎందుకు చేయడం, మనం తీసేసుకుందాం. చక్కగా మనం జీలకర్ర వేసాం కదా కొంచెం ఎక్కువగా, అది భలే కనిపిస్తుంది పైనుంచి. అలాగే ఇది నేతిలో ఉడికింది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా క్లియర్ గా దీన్ని పట్టుకొని మంచిగా పట్టుకొని సూపర్ స్మెల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేయడమే ఆలస్యం. నేను అలాంటి ఆలస్యాలు చేయనని మీ అందరికీ తెలుసు ఎలాగో, అందుకే లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. కలర్ అయితే సూపర్ గా ఉంది. చాలా వరకు ఏమనుకుంటూ ఉంటారంటే పిల్లలకి ఏదైనా హెల్దీగా పెట్టాలి ఫుడ్ అనుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో ఇది కనుక మీకు మార్నింగే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైంలో పెడితే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ పిల్లలకు తొందరగా ఆకలిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇలా సాలిడ్ ఫుడ్ పెట్టాలి ఏదైనా. మరి పెట్టాలనుకుంటున్నారా? వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. పచ్చి బఠానీ కిచిడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీ, నానపెట్టిన బియ్యం, జీలకర్ర, పసుపు, నెయ్యి, మిరియాలు, ఇంగువ, ఉప్పు. పచ్చి బఠానీ కిచిడీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి బఠానీ, పసుపు, అర స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఇందులో కాస్త నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, కొన్ని మిరియాలు, కాస్త పసుపు, చిటికెడు ఇంగువ, మిక్సీ పట్టిన మిశ్రమం, నానపెట్టిన రైస్, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని దీన్ని సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన గుమగుమలాడే పచ్చి బఠానీ కిచిడీ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడడానికి www.youtube.com/etvabhiruchi. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. ఓకే, చూసారుగా, ఇంకేం చూస్తున్నారు? అయిపోయింది. కిచిడీ తొందరగా అయిపోతుంది, మన ఎపిసోడ్ కూడా తొందరగా అయిపోతుంది. ఇలా 15 నిమిషాలు, నిజంగా 15 నిమిషాల్లో ఎవరైనా పక్కింటి వాళ్ళు ఇస్తే హాయ్ హలో చెప్పేలో 15 నిమిషాలు అయిపోతుందండి. కానీ ఈ లోపే మనం ఇలా ఒక రెసిపీ చేసేస్తాము. అది కాకుండా ఇలాంటి కిచిడీలు అయితే చక్కగా లంచ్ లోకి డిన్నర్ లోకి వచ్చేస్తాయి. ఇంత ఫాస్ట్ గా చేస్తామని మీరు అనుకున్నారా? కానీ చేసేయొచ్చు అనమాట. అలా నేను ప్రూవ్ చేస్తాను కదా, మరి మీరు కూడా ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ రెసిపీని మీరు ఇంట్లో తయారు చేసి అందరికీ తినిపించేయండి. మీ ఇంట్లో వాళ్ళకే కాకుండా పక్కింట్లో వాళ్ళకి కూడా తినిపించి నాకు చెప్పండి ఎలా ఉందో. మరి ఇలాగే మరింత గుమగుమలాడే వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఈటీవీ అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచి. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం.
అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 అవర్స్ మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.